నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 8, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల విధియ తిథి జూన్ 7 శుక్రవారం సాయంత్రం 4:59 నుండి జూన్ 8 శనివారం సాయంత్రం 4:26 వరకు విధియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం జూన్ 8 శనివారం రాత్రి 8:40 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం గండ సాయంత్రం 6:26 వరకు. తదుపరి వృద్ధి కరణం కౌలువ మధ్యాహ్నం 3:57 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 3:47 వరకు. తదుపరి గర వణిజ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:53 అండి, ఉదయం 6:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 అండి, ఉదయం 7:11 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 5:22 అండి, ఉదయం 7:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:08 అండి, తెల్లవారితే 4:56 వరకు. అమృత గడియలు ఉదయం 9:42 అండి, ఉదయం 11:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 అండి, మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు బుద్ధ జయంతి అండి. మరియు మృగశిర కార్తె ఉదయం 7:12 నుండి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు ప్రశ్న చూద్దాము. వాల్మీకి అసలు పేరు ఏమిటి? ఇదండి ఈరోజు ప్రశ్న. మరి నిన్నటి ప్రశ్న జవాబు అనేది ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్నకి జగదాంబ అమ్మవారు కూర్చునే ఆసనమును పంచబ్రహ్మాసనం అంటారు. మరి ఇందులో పంచబ్రహ్మలు ఎవరు అనే ప్రశ్న అండి. దీనికి జవాబు బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, రుద్రుడు, సదాశివుడు అండి. ఈ ప్రశ్నలకు కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది అయితే రిప్లై ఇస్తున్నారు, కింద కామెంట్ కూడా చేస్తున్నారు ఇది జవాబు అనేది. మీరు కూడా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. తప్పకుండా ఆన్సర్ అనేది తర్వాత రోజు ఉంటుంది. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చాలామంది కామెంట్ బాక్స్లో అయితే స్కూల్లో జాయిన్ అవ్వడానికి, కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మంచిదేనా అని అడుగుతున్నారు. ఈరోజు శనివారం అయితే మంచిది కాదండి జాయిన్ అవ్వడానికి కూడా. లేదు ఆదివారం అయితే మంచిదే, కానీ 9వ తారీఖు ఆదివారం పూట సెలవు ఉంటుంది కాబట్టి అలా అని బుధవారం 12వ తారీఖు అయితే మంచిదండి. 12వ తారీఖు జాయిన్ అయితే తర్వాత రోజు 13 కూడా ద్వితీయ విఘ్నం అనేది లేకుండా వరుసగా 2 రోజులు స్కూల్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. లేదు మాకు కుదురుతుందండి ఆదివారం అయినా మాకు స్కూల్కి వెళ్ళడానికంటే ఆదివారం జాయిన్ అయ్యి ఆదివారం సోమవారం 2 రోజులు స్కూల్కి వెళ్ళాలండి. స్కూల్కైనా కాలేజ్కైనా జాయిన్ అవ్వడానికి కుదిరితే. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.